దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? నాకు తెలుసులే. సరే చెప్పు. అమెరికాలో ఉన్న మీ ఆయన తొందరగా తిరిగి వచ్చేయాలని మొక్కుకున్నావు కదూ? భలే కనిపెట్టేశాను కదా. నేనే మొక్కుకున్నానో అడుగు. చెప్పు, ఏమని మొక్కుకున్నావు? జన్మ జన్మలకి ఈయనే నా భర్తగా రావాలని కోరుకున్నాను. నేను చేసిన పూజలు, నోములు, వ్రతాలు ఫలించి ఈయన నా భర్తగా వచ్చారు. ఇటువంటి భర్తను ఏ ఆడదైనా ఎలా వదులుకుంటుంది చెప్పు? సరే బయలుదేరదామా? నమస్కారం అమ్మా. డాక్టర్ గారు రాలేదమ్మా? డాక్టర్ గారు మీకు తెలుసా? తెలుసంటారేంటమ్మా? నేనివాళ కులాసాగా ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను అంటే అంతా డాక్టర్ గారి చలవే. డాక్టర్ గారికి నా నమస్కారాలు తెలియజేయండి అమ్మా. వస్తానమ్మా. అలాగే పద. ఎవరావిడా? కొన్నాళ్ల క్రితం డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందిలే. డాక్టర్ గారి గురించి నాతో కదా మాట్లాడాలి, నీతో మాట్లాడుతుందేంటి? అప్పటికి నువ్వు ఇంకా ఇంటికి రాలేదు కదా. నువ్వైనా చెప్పుండాల్సిందక్క. డాక్టర్ గారి భార్య ఈవిడేనండి, పేరు రాదండి, డాక్టర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటే ఈవిడికే చెప్పండి అని ఎందుకు చెప్పలేదు నువ్వు? అలా చెప్పాననుకో, మీ ఆయన ముందు నిన్ను, తర్వాత నన్ను తలవాచేటట్లు చివాట్లు పెట్టేవారు. ఎందుకు? ఎందుకేంటి, నిన్నావిడికి పరిచయం చేశాననుకో, వివరాలు అడుగుతుంది, ఇంటి అడ్రస్ అడుగుతుంది, ఫోన్ నంబర్ అడుగుతుంది. నువ్వన్నీ గడగడ చెప్పేశావనుకో, అస్తమాను ఫోన్ చేసి ఇంటికొచ్చి అది బాలేదండి, ఇది బాలేదండి, ఆ మందులు అలా ఉన్నాయి, ఈ మందులు ఇలా ఉన్నాయంటూ ఇంట్లో కూడా డాక్టర్ గారు బుర్ర తినేస్తుంది. దాంతో డాక్టర్ గారికి చిర్రెత్తిపోయి అసలు ఈవిడికి అడ్రస్, ఫోన్ నెంబర్ ఎవరిచ్చారని మనలిద్దరిని తిడతారు. అవునా కాదా? అవునక్కోయ్, చాలా పెద్ద గండమే తప్పింది. పెద్ద గండం కాదు, చాలా పెద్ద గండం తప్పింది. కాపాడవు తండ్రి. మీరు కాబట్టి మన బాస్ నోరెత్తలేదు గనమ్మా. పొద్దుట్నుంచి మిగతా అందరినీ తెగ సతాయిచ్చేస్తున్నారు. ఛాయన్ కూడానా? ఛాయ్ మేడం రాగానే నాకొచ్చి చెప్పన్నారమ్మా. వాళ్ళిద్దరు గొడవ మామూలే కదా. ఆయన ఒక మాట అంటే ఇది 4 మాటలు అంటుంది. బాస్ అనే మర్యాద కూడా లేకుండా దుల్లి పడేస్తుంది. సరే నువ్వు వెళ్ళి అర్జెంట్గా టీ పట్రా. అదిగో ఛాయ్ మేడం గారు కూడా వస్తున్నారు. ఇద్దరికి టీ తెమ్మంటారా? తీసుకురా. అవును మేడం. హాయ్ సంధ్య. ఏం ఛాయా, ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది, ఇప్పుడే రావడం? ఆ గాడిద మొహంగాడు ఏమైనా అడిగాడా? ఛాయా ఛాయా అని నీకోసం తెగ కలర్ ఇస్తున్నాడు. ఏడ్సైడు వెదవా, ఇవాళ బడు బతుక్కి ఆఖరట. అదేంటి? వీణ్ణెత్తి వరంగల్లో పడేసి వైజాగ్ నుంచి చాకులాంటి కుర్రాడిని ఇక్కడ వేస్తున్నారట. ఎవరొస్తే మనకేంటి చెప్పు, మన పని మనదే. అన్నట్టు ఈరోజు లంచ్ బాక్స్ మర్చిపోయాను, క్యాంటీన్లో ఆర్డర్ చేయాలి. వాట్ అబౌట్ యూ? అన్నట్టు నీకు భోజనం మీ ఆయన శ్యామలరావు తెస్తారు కదా. ఆయనేంటి ఆయన, ఆ సోండా ఫేస్ గడు జస్ట్ మొగుడు గడు అంతే. అలా తీసిపారేస్తావేంటి? ఆయన హీరో నాగార్జునలా ఉంటారనే కదా ఇష్టపడి చేసుకున్నావు. మైలు దూరం నుంచి చూస్తే నాగార్జునలాగానే ఉంటాడు, దగ్గరికొస్తానే మొగుళ్లా కనిపిస్తాడు. అందుకే దూరంగా ఉంచుతున్నా. జస్ట్ మొగుడున్నాడని చెప్పుకోవడానికి పనికొస్తాడులే. మీ శ్యామలరావు వస్తున్నారు. వస్తే రాని, నాకేమైనా భయమా? నమస్తే శ్యామలరావు గారు. నమస్తే రాముడు. కులాసానా? ఏం కులాసా సార్, అంతా లాసే. ఏమైంది? పరిస్థితి అలా ఉంది సార్. కానీ మిమ్మల్ని చూసి మా గడియారాలు సర్దిద్దుకోవాలండి. టైం అంటే టైమే మీది. అంతా నీ అభిమానం. ఏంటి శ్యామలరావు, ఎప్పుడు లేటేనా? నువ్వు చేసేదే ఇదొక పని, ఇది కూడా లేటేనా? కరెక్ట్ టైంకే వచ్చాను ఛాయా. అది ఆఫీస్ గడియారం. పొద్దున పూట గంట స్లోగా ఉంటుంది, సాయంత్రం గంటన్నర ఫాస్ట్ గా ఉంటుంది. ఊరుకోవే, ఎవరన్నా వింటే నిజమే అనుకుంటారు. సంజయ్ గారు, మీరు కూడా ఇవాళ మాతో కలిసి భోంచేస్తున్నారు. మాతో కలిసి అంటున్నావేంటి? నువ్వు ఇంటి దగ్గర తిని రాలేదా? లేదు ఛాయా, ఈ రోజు మన మ్యారేజ్ డే కదా, ఇద్దరం కలిసి సరదాగా భోంచేద్దామని. మ్యారేజ్ డే అనేది గుర్తు చేయదని నీకెన్నిసార్లు చెప్పాను? అది గుర్తొస్తేనే
ఆ వాళ్ళ నీ చేసిన పెద్ద మిస్టేక్ గుర్తుకొస్తుంది. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సంజయ్ గారు. చెప్పింది నీకు కాదు, నాకు. ఏయ్, ఏంటి ఇది? మీరిద్దరూ ఒకటే కదా? ఇద్దరు ఒకటేలా అవుతాం? నేను పెళ్ళాం, అతను మొగుడు. క్యారేజ్ తెచ్చావు కదా, ఇంకా ఏంటి నిలబడ్డావు? తినడానికి ఏం చేయమంటావని. సరిగ్గా నిలబడు, ఇది ఆఫీసు. చూసిన వాళ్ళు నీకు నడువు లేదనుకుంటారు. జింజర్ చికెను ఆలు పరోటా నీకు ఇష్టం కదా. పండుగ రోజు పాత మొగుడేనా అని అదేదో సామి చెప్పినట్టు ఇవాళ కూడా నీ చెత్త వంటకాలు ఎందుకు? అదేదో మ్యారేజ్ డే అంటున్నావు కదా, ఏదో హోటల్లో ఎడుద్దాలే. హోటల్ ఎందుకు ఛాయా? మంచి అకేషన్ కదా, నా చేత్తో స్వయంగా వండి ప్రేమతో. వద్దన్నానా? ఓ అలాగే ఛాయా. బట్టలు ఉతికే పనైపోయిందా? మొత్తం ఉతికేసాను ఛాయా, బెడ్షీట్స్ తో సహా. సరేగాని ఓ పంచే, టైలరింగ్ షాప్ దగ్గరికెళ్ళి డ్రెస్ కుట్టాడేమో కనుక్కొని ఇస్తే ఇంటికి తీసుకువెళ్ళి నీటిగా ఇస్త్రీ చేసి పెట్టు. అలాగే ఛాయా. కరెంట్ బిల్ కట్టావా? లేదు ఛాయా. అన్నీ నేను చెప్పాలి. పొద్దు నీకు గుర్తు చేశాను ఛాయా. మధ్యాహ్నం ఆఫీస్కొచ్చి డబ్బులు తీసుకోమన్నావు. డబ్బులిస్తా సరే, బిల్లుండద్దు. జేబులో ఉంచాయా? తీసుకో. అన్నట్టు వెళ్తూ వెళ్తూ గ్యాస్ కూడా బుక్ చేయి. అలాగే ఛాయా. అవన్నీ నువ్వు చెప్పాలా? ఎప్పుడూ చేసే పనులేగా, అవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. సర్లే వెళ్ళు. వెళ్ళొస్తాను సంజయ్ గారు. ఓకే సార్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సంజయ్ గారు. వస్తాను. నువ్వేంటే మా వాడిని సారుగీరని తెక్కొమ్మలు ములిపించేస్తున్నావు? నన్ను ఆయన గౌరవిస్తున్నప్పుడు నేను ఆయనను గౌరవించాలి కదా. అలా గౌరవించే మగాళ్ళని నెత్తికెక్కించుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు మనల్ని గంగిరెద్దులు చేసి ఒక ఆట ఆడిస్తారు. అసలు ఇష్టం లేని మగాళ్ళని ఈజీగా చంపేసి చట్టం ఒకటి చెయ్యాలి. చట్టాల గురించి తర్వాత ఆలోచించచ్చు కానీ ముందు భోంచేద్దాం పదా. వస్తున్నా వస్తున్నా, ఆ వెదర్ ఫైల్స్ ఏవో ఉన్నట్టున్నాయి, క్లియర్ చేసి వస్తా. కోళ్ళపిల్ల యాడ్ నేర్చుకుంటుందా గానే మా బాగా పెడుతుందమ్మే కాఫీ. మెచ్చుకుంది సాన్నే గాని నోరు మూసుకుని కాఫీ తాగా. కాఫీ తాగడానికైనా నోరు తెరవనివే. ఏట్రోయ్, ఆహా ఆగలగా నువ్వేడకే ఎర్రరోయి నాకు మెల్లగా జారుకుంటున్నావు. కట్నం డబ్బులు నాన్న చెప్తే గాని నీ గుర్తురాదేటి? ఈ 15వ తేదీ కల్లా 3 లక్షలు పంపిస్తానన్నారత్తయ్య మా నాన్న. 15 ఇయ్యాలే. వాళ్ళ ఆయన దారిలో గాని ఉండాలేమన్నమ్మే. నువ్వు పళ్ళకో నాన్న అడుగుతున్నాను కదా, నువ్వు ఫోన్ చేయవే. ఇంకాసేపు చూద్దాం అత్తయ్య. ఫోన్ చేయమని చెప్పానా? యారున్నాడు కనుకో. ఏటైందేటి? స్విచ్ ఆఫ్ లో ఉందత్తయ్య. ఇంతలో ఉంటాడేమో, ఇంతకు చెయ్యి. చాయ్ తీసుకురాపో మళ్ళా. చాయ్ నేది గీనేది కాసేపు ఆగలగా. నువ్వు కప్పు తీసుకో. ఎంగేజ్ వస్తుంది అత్తయ్య. మళ్ళీ చెయ్యి. మీ నాయనకే కదనే, నేను చేస్తా. నువ్వు పోయి చాయ్ తీసుకురాపో. వరం రారాదా? ఈ గుంటవులు ఎదురింటి రాదత్తయ్య, కొత్తగా ఈ మధ్య అద్దెకి దిగారు. ఓహో, డేకటర్ బాబు పెళ్ళానివి నువ్వేనేటి? వరాన్ని కట్నం తీసుకురమ్మని వేధించే సూర్యకాంతానివి నువ్వేనా ఏంటి? వాళ్ళమ్మ నా పేరు సూర్యకాంతం కాదు, ఒట్టికాంతం. ఒట్టికాంతం గారా? ఒట్టికాంతం కాదే, గుంట. నా పేరు కాంతం. కాంతం. ఇక నుంచి కాంతం పిన్ని అని పిలుస్తాను. ఏదోడు. నేనేడవడం కాదు, కట్నం కోసం మీరే మీ కోడల్ని ఏడిపించుకు తింటున్నారంట. ఇది అన్యాయం. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు లేరాదా? ఇప్పుడు నేను వచ్చిందే మీ అత్తకు బుద్ధి చెప్పి వెళ్దామని. వద్దంటావేంటి? ఏటేటి నాకు వార్నింగ్ ఇస్తావా? నా నీ కాలనీకి ప్రెసిడెంట్ ఏటనుకుంటున్నావు? నువ్వు ప్రెసిడెంట్ అయితే మాకేంటి, సెక్రటరీ అయితే మాకేంటి? కట్నం కోసం వేధించడం నేరం. ఆ సంగతి మాకు తెలుసు. తెలిసి కూడా ఈ తిక్క విషయాలేంటి? ఏం బాబాయ్, మొత్తం మీద బయలు అడుగుతున్నావమ్మే. బర్రిగొడ్డుని చెరువులో పెట్టి తోగుతారు చూడు, అట్ట
చేస్తా తూపరే. ఎందుకే గట్లా చూస్తావు? అయ్యా మంచిగా అన్నాడు, నువ్వు చెప్పు చెల్లి. చెప్పు చెల్లి. ఉండండి. పిన్ని గారేమో ఒకే ఆశ, బాబాయ్ గారేమో ఒకే ఆశ, మల్లేష్ అన్న ఏమో ఒకే ఆశ, వరం ఒకే ఆశ. ఇంట్లో ఉన్న నలుగురు 4 యాసలు మాట్లాడుతున్నారేంటి? గదంతా చెప్పాలంటే లంబా చౌడా కహాని అవుతది. ఇదిగో సూర్యకాంతం పిన్ని, నా పేరు ఒట్టికాంతం అని ఎన్నిసార్లు చెప్పాలా? సరే చూడు ఉట్టికాంతం పిన్ని, కట్నం తీసుకోవడం తప్పు, కట్నం కోసం వేధించడం పెద్ద తప్పు, కట్నం కోసం ప్రోత్సహించడం ఇంకా పెద్ద తప్పు. ఈ విషయం పోలీసులు కనుక తెలిసిందనుకో అంతే, అయిపోతావు. మాకు పోలీసులంతా భయం అనుకుంటున్నావేటి? మా చిన్నాన్న శ్రీకాకుళంలో టాపిక్ కానిటేబుల్ 7 ఏళ్ళేసాడంతే. ఎక్కడ రైళ్ళు అక్కడే, ఎక్కడ బస్సులు అక్కడే, ఎక్కడ విమానాలు అక్కడే ఆగిపోవాల్సింది. ఏటనుకుంటున్నావు? ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇల్లేస్తే కార్లు బళ్ళు ఆగుతాయి కానీ రైళ్లు ఏమన్నా అలాగవమ్మే. ఇదో టెచ్చులు కోరలేమ్మే, నువ్వేం అనుకోమాక. చేతులు ఎట్టేయగలరు. చూడు వరం, ఇన్నాళ్ళంటే పిన్నేదో తెలియక నేను ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు తెలిసి కూడా కట్నం కోసం వేధించిందనుకో, ఒక మాట నాతో చెప్పు. నేను మా ఆయన పోలీసులతో చెప్పి ముందు వాళ్ళ చిన్నాన్నగారి కానిస్టేబుల్ ఉద్యోగం పీకించేద్దాం. మధ్యలో ఆయనకి కాలికి దెబ్బ తగిలితే నోరు అరుస్తుంది కదా, ఆ రెండిటికి ఉన్న లింకే ఇది కూడా. ఆ తర్వాత పిన్ని గారికి ఎన్నేళ్లు జైలు శిక్ష అనేది జడ్జి గారు చెప్తారు. ఏటి మరేటి? వాళ్ళమ్మో, మీ ఓయిన్ గారికి జడ్జి గారు కూడా తెలిసేటి. జడ్జి గారికి విపరీతమైన కడుపు నొప్పి వస్తే ఆపరేషన్ చేసింది ఎవరనుకున్నారు? మా వారే. ఓలాగా అన్నట్టు మీ ఓయిన్ గారి పేరేటు? తప్పు, నేను చెప్పకూడదు. ఎందుకలగా? నువ్వు చెప్పకపోయినా మామ తెలుసుకుంటాంలే. అప్పుడప్పుడు తీరిగి దొరికినప్పుడు వచ్చిపోతుండు కొంత. అలాగే నేనుంటా. భలే పిల్ల దొరికింది పో. ఆ పిల్ల పేరు రాదు కాదమ్మే, అగ్గిబారాట. మా నాన్నగారికి ఇంకోసారి ఫోన్ చేయమంటారా అత్తయ్య? చిచ్చాపన ఉందన్నావుగా, వేటి తొందర ఏటుంది? కాసేపు ఆగి నాకు చేద్దామనే. నా తల్లి ఎంత నీరస పడిపోనావో చూడు. కూతంత మేగడ పాలు తాగుదు కదా. దీని బండబడ, ఈ మాత్రం డోసు నేను ఇవ్వలేకపోతుంది కదబ్బా. అక్క, పాప రేపు స్కూల్లో చేరితే ఇంజెక్షన్లు మందులు టైంకి ఇవ్వడం కష్టం అవుతుందేమో అక్క. ఇందులో కష్టమే ఉంది రాదా. ఇంట్లో కూర్చునే బదులు నేను స్కూల్ బయట కూర్చుంటాను. ఏ టైంకి ఏమంది ఇవ్వాలో కరెక్ట్గా ఇస్తుంటాను. నీలాంటి తల్లి కడుపున పుట్టినందుకు పాప నిజంగా అదృష్టవంతురాలు. హలో. హాయ్ హారీ, నేను. ఎవరండి? బ్యాంక్ ఆఫీసరా? బ్యాంక్ ఆఫీసర్ అంటే నీ మొహం, నేను నీ మొగుణ్ణి. మాకు లోను గట్రా ఏం అక్కర్లేదండి. నంబర్ కరెక్టేనే. ఏ హారీ, ఏంటి నీకేమైనా చౌడుగానే వచ్చిందా? నాకు కాదండి, మీకొచ్చుంటుంది. నేనా అండి, ప్రస్తుతం డాక్టర్ గారి ఇంట్లో ఉంటున్నానండి. డాక్టర్ వంశీ అని చెప్పు. డాక్టర్ వంశీ గారు ఇల్లండి. ఇంకా వారి మిసెస్ రాధగారు కూడా ఉంటారండి. ప్రస్తుతం ఆవిడ నా దగ్గరే ఉన్నారండి. ఓ, అదా సంగతి. అవునండి, కొంచెం లేట్ అయినా బాగానే అర్థం చేసుకున్నారు. ఏదో ఒక వంకతో పక్కకొచ్చి మాట్లాడు. అలాగేనండి. ఎవరక్కా? ఎవరో బ్యాంక్ మేనేజర్ అట. తక్కువ వడ్డీకి హౌసింగ్ లోన్ ఇస్తున్నారట. తీసుకోమని ఒకటే గోల. తీసుకుంటానని చెప్పలేకపోయావా? పరా ఇంట్లో ఉంటున్నానన్న బాధ లేకుండా ఎంచక్క సొంతింట్లోనే ఉండొచ్చు. ఇది నాకు పరా ఇల్లు కాదు కదా. కాదనుకో, కానీ మనసులో ఏ మూలైనా ఉంటుంది కదా. నాకు అలాంటి ఫీలింగే లేదు అసలు. ఎందుకుంటుంది? పైసా ఖర్చు లేకుండా అప్పనంగా ఇంట్లో పెట్టి పోషిస్తున్నాంగా. హరి, పక్కన రాదన్న సంగతి నేను చెప్తే గానీ మీ బొరకెక్కదా? సారీరా. సర్లేండి, ఎక్కడున్నారు మీరు?
మన వీధి చివరిలో ఉన్నాను. అక్కడేం చేస్తున్నారు? లవర్ కోసం వెయిటింగ్. ఏ లవరు? నువ్వే, నీకోసం వెయిటింగ్. ఎందుకు? ఎందుకంటావేంటోయ్? నువ్వు నేను చట్టాపట్టాలేసుకుని స్వేచ్ఛగా హాయిగా తిరిగి ఎంతకాలమైంది? ఇంట్లో మేకప్ లేని నాటకాలతో, హాస్పిటల్లో పేషెంట్లతో బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఐ నీడ్ సమ్ రిలీఫ్. అర్జెంటుగా నువ్వు పాపం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలన్న వంకతో బయటకు వచ్చేసాయి. నేను వెయిట్ చేస్తుంటాను. అది కాదండి, పాపం రాదొక్కతే. రాధ పసిపిల్లేం కాదు, తనకేం కాదు, డోంట్ వరీ. ప్రస్తుతం నువ్వు వరీ కావాల్సిందే నా గురించి, టెడ్డీ గురించి, నీ గురించి, ఆల్ టుగెదర్ మన కాపురం గురించి. అండర్స్టాండ్? అయ్యగారు మంచి కాక మీద ఉన్నట్టున్నారు. అర్థమైందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే బయలుదేరి వచ్చేసాయి. బయలుదేరతాం బాబు, బయలుదేరతాం. అయ్యగారికి అన్ని తొందరే. 5 minutesలో బయలుదేరతాం, సరేనా? టెడ్డీ పదమ్మా. ఎక్కడికి మమ్మీ? చెప్తాలే, పద. రాధా, పాపను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త. నన్ను రమ్మంటావా అక్క? సడన్ గా ఆయన వస్తే ఇంట్లో ఎవరు లేకపోతే ఏమో ఉంటుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. అక్కన్నట్టు నిజంగా ఈ టైంలో ఆయన వచ్చేస్తే ఎంత బాగుండో. అమ్మాయి రాదా? ఇది మా ఆయన గొంతులా లేదే. రండి పిన్ని గారు, కూర్చోండి. కూర్చోడానికి రాలేదమ్మా, నిన్ను షాపింగ్కి తీసుకెళ్ళడానికి వచ్చాను. షాపింగ్ కా? 4 రోజుల్లో సంజయ్ పుట్టినరోజు వస్తుంది. అస్తమానం ఆఫీసు పనులు, మా గురించి ఇంటి పనులు తప్ప తన గురించి అసలు పట్టించుకోదు కదా. కనీసం మేమైనా పట్టించుకోపోతే ఎలా చెప్పు? అవునండి. అందుకే తను తీసుకునే డ్రెస్సులు కూడా చక్కగా ఉండాలి కదా. ఈ కాలం ఫ్యాషన్లు గట్రా నాకు తెలియదు. అందుకే నిన్ను తోడు తీసుకెళ్ళమన్నారు మీ బాబాయ్ గారు. అలాగా? ఒక్కదానివే ఇంట్లో ఉండి ఏం చేస్తావు? పద అలా వెళ్ళొద్దాం. ఒకవేళ మా ఆయన ఇంటికి వచ్చేస్తాను? మీ ఆయన ఎవరు కొరుకు తినలేవమ్మా. షాపింగ్ కాంప్లెక్స్ కూడా దగ్గరే. మీ ఆయన వచ్చే లోపల వచ్చేద్దాం. పద వెళదాం. అంతేనంటారా? అంతేగా మరి, రా వెళ్దాం. అమ్మాయి కాదనడానికి వీల్లేనంత గొప్ప సంబంధం మీరు చూడాలి. నాకు పెళ్లి సంబంధాలు చూడాల్సినంత అవసరం అంతకన్నా లేదు.